వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి హుండీలను అధికారులు తెరిచి లెక్కించారు. గత నెల మార్చి 4వ తేదీ నుంచి నేటి వరకు అంటే మొత్తం 36 రోజుల కాలానికి సంబంధించిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. నగదు ఆదాయం: భక్తులు తమ మొక్కుల రూపంలో సమర్పించిన నగదు ద్వారా ఆలయానికి 2,31,10,345 రూపాయలు భారీ ఆదాయం లభించింది. ఇందులో కరెన్సీ నోట్ల రూపంలో 2,22,33,446 రూపాయలు, నాణేల రూపంలో 8,76,899 రూపాయలు వచ్చాయి. బంగారం మరియు వెండి నగదుతో పాటు భక్తులు భారీగా బంగారు వెండి ఆభరణాలను సమర్పించుకున్నారు. బంగారం 65 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి ఏకంగా 721 కిలోల 680 గ్రాముల వెండి కానుకలుగా అందింది. విదేశీ కరెన్సీ: స్వామివారికి దేశీయ భక్తులే కాకుండా విదేశీ భక్తులు కూడా పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. మొత్తం 109 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో లభించాయి. ఇందులో అమెరికా 14, మలేషియా 36, అరబ్ దేశాలు మరియు ఇతర దేశాలకు చెందిన కరెన్సీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.